జెనిఫర్ ఫస్ట్ రోజున లవంగాలతో ఈ విధంగా చేస్తే చాలండి. కావాల్సినటువంటి సంపద వస్తుంది. బిచ్చగాడు కూడా కోటీశ్వరుడవుతాడండి. జనవరి ఫస్ట్ తిథి రోజున లవంగాలతో ఈ పరిహారం చేయండి. 2 లవంగాలతో ఈ పరిహారం చేస్తే మనకు ఉండేటువంటి సమస్యలన్నీ తీరిపోయి ధన ద్వారాలు తెలుచుకుంటాయండి. అంతేకాకుండా ధనం రావడమే కానీ పోవడం జరగదని చెప్పి పండితులు చెప్తారండి. కాబట్టి ఈ కొత్త సంవత్సరం జనవరి ఫస్ట్ మనకి సోమవారం పంచమి తిథితో కలిసి వస్తుందండి. ఇలాంటి పంచమి చాలా శక్తివంతమైనది. ఈ విధంగా రావడం అదృష్టం అని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే ధనానికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోవడానికి లవంగాలతో ఆ రోజు ఈ పరిహారం చేయండి. కేవలం 2 లవంగాలతో పరిహారం సిద్ధించి మనకి మంచి శుభ ఫలితం తెచ్చిపెడుతుందని చెప్పవచ్చండి. కాబట్టి లవంగాలతో ఈ పరిహారం చేయాలి. ఎలాంటి విధి విధానాలు ఆచరించాలి, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మనకి చక్కని యోగం కలుగుతుంది అని చెప్పి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోను మరి ఈ పరిహారం చేసి మనం మంచి ఫలితాన్ని పొందవచ్చండి. మనకు 2024వ సంవత్సరం జనవరి ఫస్ట్ సోమవారం వస్తుంది. అలాగే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫస్ట్ తిథి 2023కి గుడ్ బై చెప్పి 2024కి స్వాగతం పలుకుతూ ఉంటాము. అందరూ కూడా ఈ రోజు నుంచి కొత్త దుస్తులను ధరిస్తూ ఉంటాము. చాలామంది కూడా కొంతమంది సెంటిమెంట్గా భావించి కొత్త బట్టలు ధరిస్తూ ఉంటారు. ఉన్న బట్టలని కలర్స్ని మనం చెప్పిన విధంగా ధరిస్తూ ఉంటారు. ఈ విధంగా ఆచరించడం వల్ల సంవత్సరం మొత్తం కూడా మంచి యోగం కలుగుతుందని చెప్పి చాలా అద్భుత ఫలితాలు కలుగుతాయని చెప్పి భావిస్తూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఇది రోజున ఏం చేయాలి అంటే పంచమిత్తి కలిసి వచ్చింది. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది కాబట్టి లవంగాలతో ఈ పరిహారం ఆచరించండి. అలానే కాకుండా లవంగాలతో మనం ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ అస్సలు ఉండదండి. అలానే కాకుండా లవంగాలకు సంబంధించినటువంటి పరిహారాలు చాలా ఉన్నాయి. చిన్న లవంగంతో చేసే పరిహారం పెద్ద సమస్యలకు పరిష్కారం చూపుతుంది. కాబట్టి మనం ఏంటంటే అందుబాటులో ఉండేటువంటి లవంగాలను తీసుకోవాలి. న్యూ ఇయర్ రోజు జనవరి ఫస్ట్ రోజున లవంగాలతో చేసిన సులభమైన పరిహారం అండి. ఈ లవంగాల పరిహారం ఏంటంటే ధనానికి సంబంధించిన సమస్యలు తీరడానికి, ధనం సమస్య నుంచి మనం బయటపడడానికి, అనేక రకాలుగా కూడా ఇబ్బందులను తొలగిపోవడానికి కూడా ఉపయోగపడే పరిహారం అని చెప్పవచ్చండి. ప్రతి ఒక్కరికి సంవత్సరం అంతా కూడా చక్కని యోగం ప్రాప్తించాలి, అద్భుత ఫలితం కలగాలి. అలానే కాకుండా సంవత్సరం అంతా కూడా తిరుగులేని రాజయోగం మీరు పొందాలి అనుకుంటారు కదా. అలాంటి వారు ఏమనుకుంటారంటే ఫస్ట్ తిథి రోజున మీరు ముఖ్యమైన పని కోసం వెళ్ళేటప్పుడు, బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఒక లవంగం వేసుకుని వెళ్ళండి. అలా వెళితే మీకు చక్కని యోగం ప్రాప్తిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే మనం వెళ్ళినప్పటికి కూడా పూర్తవుతుంది. మనం దేనికోసం వెళ్ళినా, ఏ కార్యక్రమం కోసం వెళ్ళినా సరే మనం బయటకు వెళితే ఖచ్చితంగా ఒక లవంగాన్ని వేసుకుని వెళ్తే ఏం జరుగుతుందంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవికి లవంగం అంటే చాలా ఇష్టం. అందులో పంచమితి కలిసి వచ్చింది కాబట్టి ఈ విధంగా ఆచరించినట్లయితే సంవత్సరం పొడుగునా విజయాలు కలుగుతాయి. కాబట్టి ఈ పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించాలి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి లవంగాలతో ఏం చేయాలి అంటే ఈరోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఉతికిన బట్టలు లేదా మనం తెచ్చుకున్న బట్టల నుంచి గుర్తుపెట్టుకోండి ఆకుపచ్చ రంగు కానీ లేకపోతే నార్మల్గా ఆరెంజ్ కానీ, ఈ యెల్లో కలర్ కానీ డ్రెస్ వేసుకుంటే టీ షర్ట్స్ కానీ, శారీస్ కానీ, షర్ట్స్ కానీ ఆ కలర్స్ యూస్ చేస్తే సంవత్సరం పొడుగునా కూడా మంచి యోగం ప్రాప్తిస్తుందండి. అలాగే ఏంటంటే మన ఇంట్లో లక్ష్మీదేవి ముందు ఖచ్చితంగా మనం ఒక ఎరుపు క్లాత్ తీసుకోవాలండి. లేకపోతే పసుపు లేదా తెలుపు ఈ 3 రంగుల్లో ఒక వస్త్రాన్ని తీసుకోవాలండి. ఈరోజు కనుక మీరు పంచమి తిథితో ప్రారంభమయ్యే ఫస్ట్ తిథి రోజున ఈ పరిహారం చేస్తే సంవత్సరం మొత్తం కూడా రాజయోగం కలుగుతుంది. లవంగాలే కదా అని అనుకుంటూ ఉంటారు. లవంగాలతో చేసే పరిహారం ఖచ్చితంగా సిద్ధించి మంచి ఫలితాన్ని తీసుకువచ్చి మన జీవితాన్ని మారుస్తుంది. శాస్త్రం ప్రకారం లవంగాలకు చాలా చాలా ప్రాధాన్యం ఉందండి. లవంగాలు పరిహారపరంగా బాగా పనిచేస్తాయి. ఈరోజు దీపం పెడతారు కదా, ఈ దీపంలో ఖచ్చితంగా లవంగాన్ని వేసి పెట్టండి. ఆ తర్వాత పరిహారం కోసం 7 లవంగాలను తీసుకోవాలి. లెక్క పెట్టి 7 లవంగాలను చక్కగా పువ్వు ఉండే లవంగాలు తీసుకోండి. వస్త్రం తీసుకోవాలండి. ఆ వస్త్రాన్ని తీసుకోవాలి. కాస్త పచ్చకర్పూరం తీసుకోవాలి. తర్వాత కుంకుమ, పసుపు, అలానే కాకుండా కొన్ని అక్షింతలు, గంధము కూడా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుని వీటన్నిటినీ కూడా మనం పక్కన పెట్టుకోవాలి. 7 లవంగాలతో పాటు 7 యాలకులు కూడా తీసుకోండి. యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి.
గాలు డబ్బును స్థిరంగా ఉండేలా చేస్తాయి. యాలకులు, లవంగాలు లక్ష్మీదేవికి ఇష్టమని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా తీసుకోండి. అంటే 7 లవంగాలు, 7 యాలకులు, కొంచెం పచ్చకర్పూరం, చిటికెడు పసుపు, కుంకుమ తీసుకుని లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోవాలి. ఎరుపు, తెలుపు లేదా పసుపు రంగు వస్త్రాల్లో కానీ పెట్టుకోవాలండి. పాతదైనా పర్వాలేదు పెట్టుకోవచ్చండి క్లీన్ చేసింది. చిటికెడు పసుపు, కుంకుమ, గంధము, పచ్చ కర్పూరము, 7 యాలకులు, 7 లవంగాలు పెట్టి వాటిని మనం దైవ రూపంగా భావించి ఈ ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి ధనాన్ని తెచ్చిపెడతాయి కాబట్టి వీటిని మనం చక్కగా పూజించుకోవాలి. పూజించుకున్న తర్వాత అందులో ఒక ఎరుపు రంగు వస్త్ర ఆ పువ్వు పెట్టాలండి. పువ్వు పెట్టి అగరబత్తి, ధూపం, దీపం అన్నీ చూపించి ఆ మూటను మనం ఎక్కడైనా ఇంట్లో ఒక మూల పెట్టుకోవచ్చండి. ఆ విధంగా పెట్టడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఏమి మనకి లాభం కలుగుతుంది అనే సందేహం రావచ్చండి. గుర్తు పెట్టుకోండి, ధనలాభం కలగడానికి 4 వైపుల నుంచి కూడా ధనం రావడానికి దానికి తోడు ఏంటంటే ఒక్కొక్కసారి మన కుటుంబంలో ఎవరో ఒకరు అనారోగ్య బారిన పడి మనకి ఇబ్బంది పడుతూ ఉంటుంది కదా. దిష్టి తగిలినప్పుడు కానీ అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కదా. అలాంటి నుంచి మనం బయటపడడానికి కూడా ఈ మూట ఉపయోగపడుతుంది. యాలకులు, లవంగాలు ధనాన్ని ఆకర్షిస్తాయి, చెడును తీసివేస్తాయి. అలానే కాకుండా ఇంటిలో ఏదో ఒక రూపంలో మనం పెట్టుకుంటాం కదా, ఏదో ఒక దగ్గర. అలా పెట్టుకోవడం వల్ల మనకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి చక్కగా ఈ విధంగా పెట్టుకోండి. మీరు ఈ మూటను గుమ్మం దగ్గర నెత్తి పైభాగంలో పెట్టుకోవచ్చండి. మనం ఇంటిలోంచి బయటకు వచ్చేటప్పుడు చాలా తలపై భాగంలో ఉంటే చాలా మంచిదండి. అలా పెట్టుకున్నట్లయితే అద్భుత పరిహారం, అద్భుత ఫలితాలు వస్తాయి. దిష్టి దోషాలు, చెడు దృష్టి, నరదిష్టి, కనుదిష్టి ఇలాంటివి అన్నీ అంటూ ఉంటాం. వాటన్నిటి నుంచి కూడా బయటపడడానికి అవకాశం పడే పరిహారం అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇలా గుమ్మం దగ్గర పెట్టుకోవడం వల్ల చెడు పోయి మంచి ఆకర్షించి డబ్బు పెరగడానికి ఉపయోగపడుతుంది. ధనాకర్షణ కలుగుతుంది. ఇలాగా లవంగాలు, యాలకులు చేస్తాయి కానీ శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఇలా చేయండి. ఈ పరిహారం మంచిదండి, బాగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా పూజలో పెట్టి పూజించుకుని పరిహారం చేశాం కాబట్టి చాలా మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారండి. ఇదేంటంటే లవంగాలు, యాలకులు, పువ్వులు అన్నీ కూడా ఇన్ని రోజులు ఉంటాయి. మ్యాక్సిమం 6 నెలల పైనే ఉంటాయండి. 6 నెలల తర్వాత తీసేసి మళ్ళీ చేసుకోవాలనిపిస్తే చేసుకోవచ్చు. కానీ చిన్న మూట కాబట్టి ఈ రోజున ఈ పౌర్ణమి తిథి పంచమి తిథి ఈ సోమవారం బాగా కలిసి వచ్చింది కాబట్టి ఈ పరిహారాన్ని ఆచరిస్తే తప్పనిసరిగా లక్ష్మీదేవి మన ఇంటిని విడిచి వెళ్ళదు, అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఇలా మూట కట్టిన తర్వాత మూటతో సహా ఇంటి గుమ్మం దగ్గర కొంచెం ధూపం వేసుకోండి. ఈ విధంగా వేసుకోవటం వల్ల నెగిటివిటీ అనేది పోతుంది, వెళ్ళిపోవడానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పవచ్చు. ఇక తర్వాత ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, రాత్రి పడుకునే ముందు చేసుకోవాల్సిన పరిహారం అండి. ఇది కూడా లవంగాలకు సంబంధించింది. ఈ పరిహారానికి 2 లవంగాలు కావాలి. ఏం చేయాలి అంటే మీ ఇంటిలో లవంగాలు ఉంటాయి కదా, అందులో పువ్వు ఉండే లవంగాలు తీసుకోవాలి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నామంటే 2023 మాకు కలిసి రాలేదు, ఎప్పుడు హెల్త్ ప్రాబ్లమ్సే, చాలా బాధపడ్డాము, 15 డేస్ బాగుంటే 15 డేస్ బాగలేదు, చాలా ఇబ్బంది పడ్డాము అనుకుంటారు కదా. అలాంటి వారు ఏం చెయ్యాలి అంటే ఈ న్యూ ఇయర్ రోజున ఈ మొదటి తిథి సోమవారం పంచమి తిథి రోజున రాత్రి పడుకునే ముందు ఈ పరిహారం చేయండి. గుర్తుపెట్టుకోండి, తెల్లవారేసరికి అద్భుతాన్ని చూస్తారు. రాత్రికే అద్భుతం జరిగే అవకాశం ఉందండి. శాస్త్రాలు చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం శక్తివంతమైన పరిహారం రాత్రి సమయంలోనే చేయాలండి. ఉదయం కంటే కూడా రాత్రి మన సమయంలోనే కదా చెడు వస్తుంది. అలా రావడం వల్ల మనకు చాలా అనారోగ్య సమస్యలు వస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఇలా మనం ఏదైనా సరే గాలి రూపంలో వచ్చినా తాకినా మనం ఇంటిపై గిట్టిన వారు చెడు ప్రయోగం చేసిన ఆరోగ్యం సహకరించకపోయినా ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలాంటి వాటి నుంచి మనం బయటపడాలంటే ఈ పరిహారం ఖచ్చితంగా ఆచరించాలండి. ఇది ఎవరైనా చేయవచ్చు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎవరైనా చేయొచ్చు. జబ్బు పడుతున్నారు, హాస్పిటల్కి వెళ్తున్నా తగ్గట్లేదు అనుకునే వాళ్ళు చెయ్యండి, లేకపోతే మీపై చెడు ప్రభావం ఉన్నవాళ్ళు చెయ్యండి.
మీరు రాత్రికి అన్నం తిన్న తర్వాత పడుకుంటారు కదా! పడుకోబోయే ముందు ఒక గాజు గ్లాస్‌లో వాటర్ తీసుకోవాలి. వాటర్ చాలా పవర్‌ఫుల్ అండి. పంచభూతాల్లో నీళ్ళల్లో ఒకటిగా పరిగణింపబడతాయి కదా! కాబట్టి 2 లవంగాలు, గాజు గ్లాస్‌లో వాటరు తీసుకొని లవంగాలు చేతిలో పట్టుకొని ఎడమ చేతిలో పట్టుకోవాలి లవంగాలను ఎడమ చేతిలో పట్టుకొని తల చుట్టూతా కనీసం ఒక 7-11 లేదా 9 సార్లు తిప్పుకోండి. తర్వాత 2 లవంగాలు గాజు గ్లాస్‌లో వాటర్ తీసుకున్నాం కదా! అందులో వేసేయాలి. వేసేసి మీరు ఎక్కడైతే పడుకుంటారో మంచం మీద పడుకుంటే తలకు తగిలేలాగా కింద మంచం కింద పెట్టుకోవడంతో పక్కన కొంచెం దగ్గరగా కింద భాగంలో పక్కకు పెట్టుకోండి. ఆ విధంగా పెట్టుకుని రాత్రంతా పడుకోండి. ఇక మీరు పడుకుంటే కింద పడుకుంటే పై భాగంలో చేతిని తాకకుండా నీరు కింద పోకుండా జాగ్రత్తగా పెట్టుకోండి. అలా పెట్టుకొని నిద్రపోండి. ఉదయాన్నే లేచిన తర్వాత లవంగాలతో సహా ఆ నీటిని చెట్టు మొదట్లో కానీ బయట పారే నార్మల్‌గా సింక్‌లో కానీ ఎక్కడ తొక్కకుండా పడేసేయండి. అందరూ తొక్కే ప్రదేశంలో కాకుండా సైడ్‌కి ఎక్కడైనా పడేసేయండి. ఈ విధంగా పోయడం వల్ల ఏం జరుగుతుందంటే రాత్రి సమయాల్లో ఏదైనా చెడు ఏర్పడుతుంది. ఏదైతే ఇబ్బంది కలుగుతుందో ఆ ఇబ్బంది నుంచి బయటపడతారండి. కొత్త సంవత్సరం అంతా తిరుగులేని రాజయోగం పడుతుంది. అలానే కాకుండా అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. మీ పైన ఉండేటువంటి అనారోగ్య సమస్యలు తీరిపోతాయి. చెడు ఉంటే అది కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయండి. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఈ 2 పరిహారాలు కూడా మీ జీవితాన్ని మార్చి కావాల్సిన ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టే కొత్త సంవత్సరంలో మట్టిని పట్టిన బంగారంలా అయ్యేలా చేస్తాయని పురాణాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం ఈ పరిహారం చాలా శక్తివంతమైంది. శక్తితో కూడిందండి. లవంగాలే కదా అని అనుకుంటాం. లవంగాలకు చాలా శక్తి ఉంటుంది. శాస్త్రాల్లో లవంగానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఆచరించి మంచి శుభ ఫలితాన్ని పొంది జీవితాన్ని మార్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.